అలా నేను 5 డేస్ అన్నది ఛాలెంజ్ అనేది తీసుకొచ్చేసాను. 5 డేస్‌లో నేను చెప్పిన రెమెడీ మీరు చేశారంటే మీ స్కిన్ టోన్ అన్నది 5 డేస్‌లోనే మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు. ఏ కెమికల్ లేకుండానే ఇంట్లో కూర్చొని మీ కంఫర్ట్ జోన్‌లో జీరో కెమికల్స్, జీరో అండ్ నెగెటివ్ ఎఫెక్ట్‌తో ఓకేనా? ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. మీ స్కిన్ టోన్ అన్నది మీరు 5 డేస్‌లోనే మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసేసుకోవచ్చు. నన్ను నమ్మండి. ఒక్కసారి కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ తర్వాత మన రెమెడీలోకి వెళ్ళిపోదాం పదండి. హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్ తోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని ముందుకు వెళ్తున్నారు కదా, వెళ్తున్నారా లేదా అన్న కామెంట్ చేసి చెప్పండి. వాళ్ళ మంచి ఒక రెమెడీ అనేది చాలా మంచి రెమెడీ అనేది తీసుకొచ్చేసాను. ఇవాళ చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో వెంటనే కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో అనేది మీకు మధ్యలో నచ్చితే చాలా బాగుంటుంది. సో వీడియో అనేది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సమ్మర్ లో ట్యానింగ్ అనేది అయిపోతూనే ఉంటుంది. సో అందరికి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇవాళ నేను ఒక మంచి రెమెడీ అనేది తీసుకొచ్చేసాను. స్కిన్ కేర్ గురించి, స్కిన్ టోన్ గురించి. మీ స్కిన్ టోన్ అనేది చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా, ట్యాన్ రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నా, పిగ్మెంటేషన్ తగ్గించుకుందాం అనుకుంటున్నా, అలాగే మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్, అలాగే డిస్కలరేషన్ మీ బాడీలో, మీ ఫేస్ అయినా సరే, మీ హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడమైనా సరే మీ స్కిన్ టోన్ అనేది మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇవాళ రెమెడీ అనేది చాలా చాలా బాగుంటుంది. జీరో కెమికల్స్, జీరో అండ్ నెగెటివ్ ఎఫెక్ట్ తో చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది. మీ కంఫర్ట్ జోన్ లో ఉంటేనే మీరు చేసేసుకోవచ్చు అనమాట. అదేంటి అనేది ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దాని అప్లికేషన్ ఏంటి, ఫస్ట్ దాని ప్రిపరేషన్ ఏంటి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని ఇంగ్రీడియంట్స్ విన్నారంటే చాలా సూపర్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని మీకు ఇంగ్రీడియంట్స్ చూడంగానే తెలిసిపోతుంది అనమాట. సో అందుకని మనం ఫస్ట్ కిచెన్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇవాళ ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అనేది రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఎందుకు? రైస్ ఫ్లోర్ అనేది స్కిన్ వైటన్ చేస్తుంది, స్కిన్ టైటన్ చేస్తుంది, స్కిన్ అన్నది మన స్కిన్ టోన్ అన్నది కూడా చేంజ్ చేస్తుంది కొంతవరకు. ఓకేనా? స్కిన్ టోన్ అంటే ట్యాన్ బాగా రిమూవ్ చేస్తుంది. సో కొరియన్ స్కిన్ వాళ్ళ సీక్రెట్ ఏంటి? వాళ్ళది రైసే అన్నమాట. సో అందుకని ఆ రైస్ అన్నది ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను, బియ్యపిండి. ఓకేనా? సో ఒక 2 స్పూన్స్ అనేది బియ్యపిండి తీసుకున్నాను. ఫుల్ స్పూన్స్ 2 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ మన స్కిన్ ట్యాన్ పోగొట్టడానికి, మన పిగ్మెంటేషన్ తగ్గించడానికి మనకి కాఫీ అన్నది చాలా బాగా రిమూవ్ చేసేస్తుంది. సో అందుకని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ట్యాన్ రిమూవ్ చేయడానికి, పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి, ఈ మన డిస్కలరేషన్ అంటే ఇక్కడ ప్యాచిల్గా అక్కడక్కడ మనకి డార్క్నెస్ ఉన్న, మౌత్ అరౌండ్ డార్క్నెస్ ఉన్న, హ్యాండ్స్ కి డార్క్నెస్ ఉన్న, లెగ్స్ కి, నీస్ కి ఎక్కడున్నా సరే ఇవాల్టి రెమెడీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దానికి సంబంధించినవే. సో గ్యారంటీగా 200% చెప్తున్నాను, మీ స్కిన్ అన్నది టోన్ చేంజ్ చేయడం పక్కా ఇవాల్టి రెమెడీ అన్నది. సో నెక్స్ట్ మనం కాఫీ అనేది ఒక స్పూన్ అనేది తీసుకుంటున్నాం. సో కాఫీ అనేది చాలా బాగా స్కిన్ వైటన్ చేయడానికి, అంటే ట్యాన్ రిమూవ్ చేయడానికి, పిగ్మెంటేషన్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి కాఫీ కూడా చాలా మంచిగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. సో ఆ తర్వాత మన హీరో ఇంగ్రీడియంట్, మన స్కిన్ ని లైటన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి, గ్లోయింగ్ గా తీసుకురావడానికి నెక్స్ట్ మన పప్పాయ లీఫ్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, కావాలంటే చదవండి. పప్పాయ అన్నది మన ట్యాన్ రిమూవ్ చేయడానికి, పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో పప్పాయ లీఫ్ పౌడర్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. 2 స్పూన్స్, ఫుల్ స్పూన్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో పప్పాయ లీఫ్ పౌడర్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఒక 1 స్పూన్ అన్నది ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాం. ఎందుకంటే డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి ఇక్కడ మనం షుగర్ అనేది యూస్ చేసాం, రైస్ అనేది యూస్ చేసాం కదా, ఆ రైస్ అన్నది ఇక్కడ మనం కాంపెన్సేట్ చేయడానికి, షుగర్ మన స్కిన్ ని సాఫ్ట్ గా ఉంచడానికి, డెడ్ స్కిన్ అన్నది రిమూవ్ చేయడానికి చాలా బాగా మాయిశ్చర్ గా కూడా ఉంచుతుంది అనమాట. డ్రైనెస్ అన్నది అవ్వనివ్వదు. సో అందుకని షుగర్ అన్నది ఒక స్పూన్ తీసుకుంటున్నాను. మన రైస్ కి కాంపెన్సేట్ చేయడానికి ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ స్పూన్ అన్నది పసుపు తీసుకున్నాను అనమాట. పసుపు అన్నది సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి, పింపుల్స్ ఉన్న, ఇక్కడ నాకు పింపుల్ ఉంది, యాక్టివ్ పింపుల్, అది దాని మీద కూడా మీరు పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. మీ స్కిన్ అన్నది ఏ ఇష్యూ ఉన్న, డార్క్ స్పాట్స్ తగ్గించడానికి ఇవాళ రెమెడీయే. మీకు ఎక్కడైనా ఓపెన్ పోర్స్ తగ్గించడానికి ఇవాళ రెమెడీయే. సో ఇది చాలా బాగుంటుంది. ఆల్ అరౌండ్ అన్ని ఇష్యూస్ కి, అంటే ఆల్మోస్ట్ మన స్కిన్ ని స్పాట్లెస్ క్లియర్ స్కిన్ చేయడానికి ఇవాళ రెమెడీయే అనమాట. ఓకేనా? సో అందుకని 1/2 స్పూన్ అనేది పసుపు తీసుకోండి. పింపుల్స్ ఉన్నా తగ్గిపోతుంది. ఇక్కడ పింపుల్ ఉంది నాకైనా సరే ఏ ఎఫెక్ట్ అంటే ఏ పెరగలేదు, మండడం అలా ఏమి ఉండదు. ఎందుకంటే పసుపు తీసుకోవడం వల్ల ఇక్కడ మనకి
అది తగ్గిస్తుంది. ఓకేనా. సో పసుపు అన్నది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అందులో ఉంటాయి కాబట్టి మనకి పింపుల్స్ ఉన్నా సరే ఎఫెక్టివ్ ఎక్కువ పెరిగిపోవడము అలా ఏమి ఉండదు. బయట ఫేషియల్ చేసుకుంటే ఇది పొంగిపోతుంది అంతే, ఎక్కువైపోయి రబ్ చేయడం వల్ల కెమికల్ అన్నది దాని మీద పెట్టడం వల్ల మనకి అది డబుల్ సైజ్ అయ్యి ఇంకా దానికి మన పింపుల్ అన్నది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. సో అందుకని అలా అక్కర్లేకుండా పసుపు అన్నది దానికి చాలా మంచిగా పనిచేస్తుంది. పింపుల్స్ ఉన్నా తగ్గిపోతుంది. సో అందుకని హాఫ్ స్పూన్ అనేది పింపుల్స్ తీసుకోండి. ట్యాన్ ని కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. సో అందుకని కస్తూరి హల్దీ ఉంటే అది తీసుకోండి. కిచెన్ హల్దీ అంటే కిచెన్ పసుపు అయితే మీరు కొంచెం పించి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఆ తర్వాత మీరు ఇవన్నీ మంచిగా మిక్స్ చేయండి. మన ఇంకా మంచి ఇంగ్రీడియంట్ అన్నది మన స్కిన్ని మాయిశ్చర్గా ఉంచడానికి, డ్రై అసలే చేయనివ్వకుండా ఉండడానికి నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు. పచ్చి పాలు అన్నది ఎంత మంచిదంటే నేను చెప్పలేను. సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పచ్చి పాలు. సో పచ్చి పాలు అన్నది 2 గ్లాసెస్ కలిపితే కానీ నాకు ప్యాక్ లాగా రెడీ అవ్వలేదు. సో అందుకని మీరు కూడా మీరు ఎంత తీసుకుంటున్నారు ఇంగ్రీడియంట్స్ రేషియో దాన్ని బట్టి మీరు ప్యాక్ లాగా రెడీ అయ్యే వరకు పచ్చి పాలు అన్నది కలుపుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ప్యాక్ లాగా మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక గిన్నె మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించేసేయండి. వెలిగించేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ అనేది పచ్చి పాలు మళ్ళీ అందులో వేసుకోవాలన్నమాట. ఎందుకు ఇదంతా చేస్తున్నాను అంటే మనకి ఇది మన 5 డేస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాం కాబట్టి 5 డేస్ మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోకర్లేకుండానే ఒకేసారి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇలా నేను ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసేసుకుంటే ఇది మన కంటిన్యూస్గా 3 times a day అలాగే 5 days అనేది కంటిన్యూస్గా యూస్ చేయొచ్చు. మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు అక్కర్లేదు. సో రోజు మీరు స్నానం చేసేటప్పుడు అప్లై చేయొచ్చు. ఆ అప్లికేషన్ ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. ఒక గ్లాస్ అనేది చిన్న గ్లాస్ అనేది పచ్చిపాలు తీసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసాం కదా, ఇవన్నీ డైరెక్ట్గానే పచ్చిపాలు వేసుకుంటే మనకి ఉండలు కట్టేస్తాయి కదా. సో అందుకని అలా ఉండలు కట్టేస్తే మనకి ప్యాక్ అనేది కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అని ఇన్ఫ్యూజ్ అవ్వు కరెక్ట్గా, అప్పుడు మనకి రిజల్ట్ అనేది బాగా రాదు. సో అందుకని తయారు చేయడం కూడా చాలా శ్రద్ధగా నమ్మకంతో తయారు చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకేనా. సో అందుకని ఈ మన ప్యాక్ ఉంది కదా, ఈ ప్యాక్ అంతా మనం పచ్చి పాలలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఓకేనా. సో కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మంచిగా అది గట్టిగా అవుతుంది. కొంచెం మన ప్యాక్ లాగా మనకి మాస్క్ లాగా మనకి రెడీ అవుతుంది. కొంచెం సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టకండి, మాడిపోతుంది. ఓకేనా. సో సిమ్లోనే పెట్టుకుని మీరు అక్కడే కలుపుతూ ఉంటే మనకి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆపేసేయండి. అంటే సైడ్స్ అంతా వదిలేస్తుంది అనమాట. ఒక ప్యాక్ లాగా మధ్యలో మనకి రౌండ్గా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లాగా మనకి ఫామ్ అయిపోతుంది. సో అప్పుడే ఆపేసేయండి. ఓకేనా. సో ఆపేసిన తర్వాత దాన్ని చల్లారనివ్వండి. ఇంకేమీ అక్కర్లే. ఇదే మన 5 days అప్లై చేసుకునే మన స్కిన్ టోన్ అన్నది ట్రాన్స్ఫార్మ్ చేసే మన ప్యాక్ అన్నది మనకి రెడీ అయిపోయింది. సో ఈ ప్యాక్ అన్నది మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ లేవగానే వాష్ చేసుకుంటారంటే హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు స్నానం చేసేటప్పుడు కూడా వాష్ చేసుకోవచ్చు. 3 సార్లు వాడితే మీకు 5 days అంటే 2 daysలో బెస్ట్ రిజల్ట్ అన్నది మీకు వెంటనే తెలిసిపోతుంది. సో ఆ తర్వాత 5 days అనేది కంటిన్యూస్గా యూస్ చేస్తే మీ స్కిన్ టోన్ అన్నది ట్రాన్స్ఫార్మ్ అయినట్టు మీకు తెలుస్తుంది. ఓకేనా. సో ఇది మీరు అప్లికేషన్ అన్నది మీరు ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. వెట్ ఫేస్ మీద, వెట్ బాడీ మీద, మీరు బాడీ తల నుంచి కాళ్ళ దాకా మీరు ఎక్కడైనా వాడవచ్చు, మొత్తం వాడచ్చు. సో ఈజీగా మీరు ఇంక ఏ బాడీ వాష్ కానీ, మీ సోప్ కానీ, మీ బయట కెమికల్ ఫేస్ వాషెస్ కానీ అన్నీ పక్కన పెట్టేసేయండి. ఇదొక్కటి వాడండి, మీకు ఇంకేమీ అవసరం లేదు. ఇదొక్కటి మీరు ఫేస్కి కానీ, హ్యాండ్స్కి కానీ, లెగ్స్కి కానీ, నీస్కి కానీ ఎక్కడైనా సరే మొత్తం వాడి మీ స్కిన్ టోన్ అన్నది బాడీ అంతా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా మంచి స్ట్రాంగ్ అలాగే మైల్డ్ ఇంగ్రీడియంట్స్. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఇది వాడచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, బాగా డ్రై స్కిన్ మాది అనుకుంటున్న వాళ్ళు ప్యాచులుగా వచ్చేస్తుంది చూడు, కొంచెం ఇది చల్లారిన తర్వాత కొంచెం అనేది కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఓకేనా. సో వేసుకొని అప్లై చేసుకోండి, మీకు డ్రైనెస్ అన్నది ఉండదు. పచ్చి పాలు యూజ్ చేయడం వల్ల అసలు స్కిన్ అనేది డ్రై అవ్వదు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా మ్యాజిక్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది. జస్ట్ ట్యాన్ ఇప్పుడే వచ్చింది అన్న వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. పక్కా చెప్తున్నా, ఫస్ట్ అప్లికేషన్లోనే మీకు రిజల్ట్ అన్నది తెలిసిపోతుంది. మీకు స్కిన్ అన్నది ఎందుకంటే మీ స్కిన్ అన్నది ఇప్పుడే ట్యాన్ పట్టేసింది కాబట్టి ఈజీగా మీకు రిమూవ్ అవుతుంది. ఆల్రెడీ ట్యాన్ పట్టేసి చాలా రోజులైపోయి చాలా మీకు షేడ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అన్నవాళ్ళు
కొంచెం టైం పడుతుంది. అందుకనే 5 డేస్ ఛాలెంజ్ చెప్తున్నాను. 5 డేస్‌లో ఎట్లాంటి స్కిన్ వాళ్ళకైనా సరే 5 డేస్‌లో మీకు రిజల్ట్ అన్నది కనిపించడం షూర్. పక్కా. నా ఛానల్ ఇక్కడే ఉంటుంది కదా! గ్యారంటీగా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు పాజిటివ్ కామెంటే చెప్తారని నేను నమ్ముతున్నాను. గ్యారెంటీగా మీరు పాజిటివ్ కామెంటే ఇవ్వాలి. ఓకేనా? సో, పాజిటివ్‌గానే మీరు థింక్ చేస్తూ పాజిటివ్‌గానే మీరు పెట్టుకోండి. పాజిటివ్‌గానే తయారు చేయండి. పాజిటివ్‌గానే అప్లికేషన్ చేసుకోండి. అప్పుడు రిజల్ట్ కూడా పాజిటివ్‌గానే వస్తుంది. అప్పుడు మీరు కామెంట్ కూడా నాకు పాజిటివ్‌గానే ఇస్తారు గ్యారంటీగా. సో, అందుకని అలా మీరు నమ్మి ఇంగ్రీడియెంట్స్ అన్నీ మన చేతులతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అన్న నమ్మకంతో హ్యాపీగా మీరు అప్లై చేసుకోండి. మీకు ఇంకే రిజల్ట్ అన్నది నెగెటివ్ ఎఫెక్ట్ అసలు ఇవ్వదు. పాజిటివ్‌గా ఉంటుంది. మీ స్కిన్ టెక్స్చర్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ టోన్ అన్నది ఇంక్రీజ్ చేసుకుంటారు మీరు ఇంట్లోనే కూర్చుని మీ కంఫర్ట్ జోన్‌లో. ముక్కు పుడుకుంది కదా, ఆ సైడ్ అనేది నేను అప్లై చేశాననమాట. మీకు తెలియడం కోసం హాఫ్ ఫేస్కి నేను అప్లై చేసి మీ అందరికీ నేను చూపించి ప్రత్యక్షంగా మీకు చూపించాలి అని చెప్పి ఇలా నేను వచ్చేసానమాట. సో, నా హ్యాండ్స్ కానీ నా హాఫ్ ఫేస్ కానీ మొత్తం ఆ తర్వాత నేను మళ్ళీ ఫేస్ అంతా అప్లై చేసుకుని మళ్ళీ నేను వీడియో షూట్ చేయడానికి వచ్చేసానమాట. సో, గ్యారంటీగా పక్కాగా మీకు రిజల్ట్ వస్తుంది. గ్యారంటీగా ట్రై చేయాల్సిన రెమెడీ ఇది. సో, గ్యారంటీగా ట్రై చేయండి. ఓకేనా? సో, చూసేసారు కదా ఎంత సింపుల్గా మన ఇంట్లోనే మన స్కిన్ టోన్ అనేది మనం ప్రిపేర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మన ప్రిపరేషన్ అన్నది ఇంట్లోనే ఈజీగా చేసేసుకున్నాం కదా. సో, ఇలాంటి డిఐవైస్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో అన్నది నచ్చేసింది కదా, సో గ్యారంటీగా లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ట్యాన్ అన్నది అందరికీ పడుతూనే ఉంటుంది ఇప్పుడు సమ్మర్లో. సో, సమ్మర్లో ఈ ప్యాక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, సమ్మర్ స్పెషల్ ప్యాక్ అనమాట ఇవాళ రెమెడీ. 5 డేస్ అంటే మీ స్కిన్ టోన్ చేంజ్ చేసుకుంటున్న వాళ్ళకి 5 డేస్ రెమెడీగా మీరు యూజ్ చేయొచ్చు. లేదు మీరు కొంచెం నార్మల్గానే ఉంది మా స్కిన్ అన్నది అనుకుంటున్నారంటే ఇది మీరు డైలీ 1 or 2 టైమ్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా మా స్కిన్ టోన్ అనేది మేము చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఇది 3 టైమ్స్ ఏ డే 5 డేస్ అన్నది పక్కా యూజ్ చేయాల్సిందే. ఓకేనా? సో, నేను చెప్పినట్టు ఇలా యూజ్ చేయండి. మీ స్కిన్ అన్నది 5 డేస్లోనే ట్రాన్స్ఫార్మ్ అవ్వడం గ్యారంటీ. ఓకేనా? సో, మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఇవాళ రెమెడీ అన్నది ఎలా ఉంది, ఎలా మీరు చూసిన తర్వాత ఏం ఫీల్ అయ్యారు, తర్వాత అప్లికేషన్ పెట్టుకున్నాక ఏం ఫీల్ అయ్యారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. సో, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.